రాయలసీమ పేరు చెప్పుకొని చాలా మంది రాజకీయ నాయకులు లబ్ధి పొందారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడే రాయలసీమ గుర్తు వస్తుందని వైసీపీ నాయకులను విమర్శించారు. రాయలసీమకు న్యాయం చేసిన ఏకైక నాయకులు ఎన్టీఆర్ ఒక్కరే అని బైరెడ్డి వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిరెడ్డిపాడు వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నాయకులకు బూతులు మాట్లాడటం తప్ప వేరే ఏమీ చేత కాదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత తీసుకోవటం కష్టంగా ఉంటుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రతిపాదనపై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని ప్రశ్నించారు. కేవలం సోమశిల ప్రాజెక్టుకు నీరు తీసుకుని పోయేందుకే ఈ పథకాన్ని అప్పట్లో ప్రారంభించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అన్యాయం జరుగుతూ ఉంది అని, రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. ఒక ఎన్టీ రామారావు గారు తప్ప రాయలసీమకు ఎవడేం చేసిందేం లేదు. ఆయన తెగబడి ఆనాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ, లేకపోతే ఎస్ఆర్బీసీ కానీ, తెలుగు గంగా కానీ, అదే రకంగా బానకచర్ల దగ్గరున్న కాంప్లెక్స్ కానీ, అంద్రి నీవా కానీ, ఇవన్నీ కూడా ఆయననే ఒక ప్లాన్ చేశాడు. ఆనాడు ఉన్నటువంటి బడ్జెట్ చాలా తక్కువ, లక్షల కోట్లు ఏం లేదు ఆనాడు. అయినప్పటికీ ధైర్యంగా ఈ ప్రాంతం కొంతవరకైనా బాగుపడాలని చెప్పి ఒక చిత్తశుద్ధితో ఆయన మాత్రం చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు బహిరంగ సభ అని ఇంకోటి ఒరే ఏమి బహిరంగ సభ రానైనా మీరు పెట్టేది ఏమీ కాదు. మీకు బాగా జగన్మోహన్ రెడ్డి గారి స్కూల్లో తిట్లు మాత్రం బాగా నేర్చుకున్నారు. ఆ తిట్లు తిట్టనీకి వస్తుంటారు మీరు అంతవరకు, కానీ మీకు అవగాహననే లేదు. అసలు రాయలసీమ ఎట్లా బాగుపడుతుంది అన్నటువంటి అవగాహన లేదు. ఈరోజు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడున్నటువంటి గవర్నమెంట్కు తెలుసు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం కాదు ఇది, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కాదు ఇది. ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రం రెండుగా విడిపోయింది. మేము కూడా ఇస్తే 3 ఇవ్వండి అని పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఉంటే 1గా ఉండని, లేకుంటే 3గా చేయండి అని ఆందోళన చేశాం. ఎవరు సహకరించలేదు. ఈరోజు తెలంగాణ విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తెలంగాణ విడిపోవడానికి కారణం వాస్తవంగా నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ స్లోగన్తోనే అక్కడ పుంజుకునింది, బాగా ఒక ఉద్యమంగా తయారైంది. తెలంగాణ విడిపోయింది. అంతకుముందు వేరు, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్ళ పంపిణీ